బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సోమాజిగూడ విద్యుత్ సౌధ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యుత్ సౌధను ముట్టడించేందుకు కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో ఎక్కడికక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, ప్రస్తుతం విద్యుత్ సౌధ వద్ద పరిస్థితి ఎలా ఉంది? విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అర్జనరీ కార్మికులు గత కొంతకాలంగా సమ్మె చేస్తున్నారు. అంటే వారికి అందరితో పాటు కూడా సమానంగా ఈఎఫ్ కేటాయించాలి, అదేవిధంగా ఆ గౌరవ వేతనం ఇవ్వాలంటూ కూడా వారం రోజుల క్రితం కూడా వాళ్ళ సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు విద్యుత్ సౌధ వద్ద ఆ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా పెద్ద సంఖ్యలో వాళ్ళంతా ఉదయం కూడా విద్యుత్ సౌధ చేరుకున్న పరిస్థితి కనపడడం. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. మొత్తంగా అయితే విద్యుత్ సౌధకి ఎవరైతే వస్తున్నారో అర్జనరీ కార్మికులందరూ కూడా ఆ సౌధకి వచ్చి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వాళ్ళందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో కూడా కార్మికులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీసులు జరిపించారు. ఈ నేపథ్యంలో కూడా విద్యుత్ సౌధ వద్ద సుమారు గంట పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో కూడా ఎవరైతే గత కొంతకాలంగా మేము శాఖలో పనిచేస్తున్నామో క్షేత్రస్థాయిలో కూడా విద్యుత్ శాఖలో ఏ సమస్య వచ్చినా కూడా స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉంటూ ఆ సమస్యలు పరిష్కరిస్తున్న ప్రభుత్వం తమ పట్ల వివక్ష చూపుతుంది. కనీసం ఈఎఫ్ కల్పించట్లేదు. చాలీ వేతనాలతో కూడా ఏళ్ల తరబడి పనిచేస్తున్న ప్రభుత్వం స్పందించట్లేదని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దిగిరాక మాత్రం రానున్న రోజుల్లో ఆ సమ్మె ఉధృతం చేస్తాము. క్షేత్రస్థాయిలో ఏదైతే కరెంటు బిల్ సమస్య కావచ్చు, లేకపోతే ఆ లైన్మెంట్ సమస్య ఏవైతే ఉన్నాయో, అదే స్పోర్ట్స్ స్టోర్ లో పనిచేస్తున్న కాంట్రాక్టులందరూ కూడా ఆ సమ్మె ఉధృతం చేస్తుందని చెప్తున్నారు. మొత్తంగా ఈ రోజు వాళ్ళు తలపెట్టిన విద్యుత్ సౌధ ముట్టడి మాత్రం ఉధృత పరిస్థితి కనిపిస్తుంది. కిరణ్, థ్యాంక్ యూ కిరణ్.